కట్ చేయి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. రోజు నేను గోంగూర నెత్తళ్ళు కర్రీ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ పోసుకుంటున్నాను చూడండి. అంత అవసరం లే ఆయిల్ పోసేది. యాక్చువల్లీ నేను గోంగూర తీసుకున్నది దేనికోసం అంటే గోంగూర చికెన్ బిర్యానీ చేద్దామని తీసుకున్నాను. కాకపోతే మా పాప ఏముందంటే డాడీ ఇంటి దగ్గర లేరు కదా, డాడీ వచ్చినాక చేసుకుందాము చికెన్ బిర్యానీ, గోంగూర కర్రీ చేసే మమ్మీ తినాలనిపిస్తుందండి. అందుకోసమని ఇలా గోంగూర నెత్తళ్ళ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అయినాక డ్రై ఫిష్ అనేది దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి దీంట్లో వేసేసుకుంటున్నాను. గోంగూరకి ఏంటంటే మనం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కారం తక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కారంగా లేదమ్మా, కారం. ఒక స్పూను పసుపు వేసుకుందాము. ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం. ఈ మట్టి కుండలు ఉన్నాయి కదా, ఇవి నేను నాగర్కోవిల్లో తీసుకున్నా, అంటే తమిళనాడులో. ఇది నాకు ఒక్కొక్కటి వచ్చి 350 పడింది. మనకి పొయ్యి మీద వంట చేసుకోవాలనుకుంటే ఇలా మట్టి కుండలు తీసుకుంటే మనకి కడుక్కోవడం అనేది ఈజీగా ఉంటుంది. మన ఆంధ్రాలో అయితే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు కూడా నేను తెచ్చుకుందాం అనుకుంటున్నాను, మా ఊరు వెళ్ళినప్పుడు. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం గోంగూర అనేది నీట్గా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని దాంట్లో వేసేసుకోవాలి. అంటే గ్యాస్ ఇంకా తీసుకోలేదు అనుకుంటున్నారేమో, గ్యాస్ అయితే వచ్చింది. కాకపోతే మాకు పుల్లలని అని చెప్పి నేను పుల్లల పొయ్యి మీద చేస్తున్నాను వంట. కొంచెం గ్యాస్ సేవ్ చేయొచ్చు అని చెప్పి. ఈరోజు మీరు లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మీరు గోంగూర కర్రీ ఎలా చేస్తారో కూడా నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. గోంగూర వేస్తాం కదా, ఒకసారి పైకి కిందికి ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. చేసావా? ఉప్పు కారం 2 పడతాయి. వేసేద్దాం. కారం వేసేద్దాం. అన్ని సరిపోయాయి. కొంచెంసేపు మూతలా పెట్టేసేద్దాం. స్టార్ట్. మధ్యలో ఒకసారి మనం చూసుకోవాలన్నమాట, లేకపోతే అడుగు పట్టేస్తుంది.
చూసి ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. గైస్, ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను దించేసుకుంటున్నాను. చూడండి, వేరే పాత్రలోకి తీసేసుకుంటున్నాను. మీరు ఎలా చేస్తారో కర్రీని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.